Good afternoon, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur, and I have achieved a rank of 3928 in NEET 2020. ఓకే, ఈ రోజు కూడా మనము ఎగ్జాంపులర్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయబోతున్నాము. ఈ రోజు ఎగ్జాంపులర్ ఈ రోజు సాల్వ్ చేసే టాపిక్ వచ్చేసి అనిమల్ కింగ్డమ్. ఈ అనిమల్ కింగ్డమ్ చాప్టర్ కూడా నేనే చెప్పాను. సో ఈ ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ చేసే ముందు ఎప్పట్లానే అనిమల్ కింగ్డమ్ చాప్టర్ ఒకసారి రివైజ్ చేసుకొని, లేకుంటే నేను చెప్పాను కదా ఇలాంటి బై హార్టింగ్ టాపిక్స్ ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకోవడానికి టైబ్లర్ ఫామ్ లో చేసుకునేసి పేపర్స్ రూమ్ లో అలాగా పేస్ట్ చేసుకొని ఈజీగా చదువుకోండి అని చెప్పేసి, సో అలా రివైజ్ చేసుకుంటుంటే ఇప్పుడు మీకు ఇంకోసారి రివైజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. డైలీ రివైజ్ చేసుకుని ఇలాంటి బై హార్టింగ్ టాపిక్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ఇన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఎప్పటిలాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్, నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్, తర్వాత లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇన్ సమ్ అనిమల్ గ్రూప్స్ the body is found divided into compartments with serial repetition of at least some organs. This characteristic feature is of. ఇది డైరెక్ట్ లైన్. నీకు యానిమల్ కింగ్డమ్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ పార్ట్ లో ఈ సీలోమ్ గురించి, సిమెట్రీ గురించి అలా బేసిక్ గా నీకు ఐడియా ఒక రివ్యూ ఇవ్వడం కోసం ఒక రివ్యూ ఇచ్చినట్టు ఫస్ట్ 2 pages మీకు ఇచ్చారు కదా, అక్కడ డైరెక్ట్ గా లైన్స్ తీసి ఇక్కడ పెట్టారు అనమాట. అంటే ఏమి ఇచ్చారు? మెటామెరిజం. ఓకే, ఈ సీరియల్ రిపీటేషన్ వచ్చేసి అట్లీస్ట్ సమ్ ఆర్గన్స్ రిపీట్ అయ్యేది వచ్చేసి మెటామెరిజం అనమాట. ఓకే, నీకు మెటామార్ఫోసిస్ అంటే ఏంటి? లార్వా నుంచి అడల్ట్ స్టేజ్ కి వెళ్ళడం అనమాట. సో ఓకే, మెటాజెన్సిస్ అంటే మెటాజెన్సిస్ మనము దీంట్లో చూస్తాం, దీంట్లో నిడేరియన్స్ లో చూస్తాం. సెక్షువల్ నుంచి అసెక్షువల్, అసెక్షువల్ నుంచి సెక్షువల్ అలాగా చూపడం. సెగ్మెంటేషన్ అంటే ఎక్స్టర్నల్ గా జస్ట్ నార్మల్ గా సెగ్మెంట్స్ రావడం అనమాట. మెటామర్స్ అంటే ఇలా సీరియల్ రిపీటేషన్ కంపార్ట్మెంట్, బాడీ కంపార్ట్మెంట్స్ గా డివైడ్ అయ్యి అట్లీస్ట్ సమ్ ఆర్గాన్స్ ఆ పర్టికులర్ సీరియల్ రిపీటేషన్ లో రిపీట్ అవడాన్ని మెటామెరిజం అంటాం అనమాట. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్స్, ఈ వర్డ్ సెగ్మెంటేషన్, మెటామెరిజం, మెటామార్ఫోసిస్ గురించి మీ చాప్టర్ చెప్పేటప్పుడు కూడా చెప్పారు, కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాబట్టి ఈ టర్మ్స్ అనేవి మీరు అక్కడికక్కడే పర్ఫెక్ట్ గా నేర్చుకోండి అని చెప్పాను. ఓకే, సో దానికి ఆన్సర్ మెటామెరిజం. నెక్స్ట్, గివెన్ బిలో ఆర్ ద టైప్స్ ఆఫ్ సెల్స్ ప్రెసెంట్ ఇన్ సమ్ అనిమల్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్స్ కెన్ డిఫరెన్షియేట్ టు పర్ఫార్మ్ ఇన్ టు డిఫరెంట్ ఫంక్షన్స్ అనమాట. ఆప్షన్ ఏ కోయినోసైట్స్, ఆప్షన్ బి ఇంటర్స్టిషియల్ సెల్స్, ఆప్షన్ డి గ్యాస్ట్రోడర్మల్ సెల్స్, ఆప్షన్ సి గ్యాస్ట్రోడర్మల్ సెల్స్, ఆప్షన్ డి నిమటోసైట్స్. ఈ కోయినోసైట్స్, గ్యాస్ట్రోడర్మల్ సెల్స్, నిమటోసైట్స్ ఉంటాయి, ఇవేవి డిఫరెన్షియేట్ అవ్వవు అనమాట, అంటే పర్టికులర్ ఫంక్షన్స్ చేయడానికి. కానీ ఇంటర్స్టిషియల్ సెల్స్ ఏవైతే ఉంటాయో టెస్టిస్, ఓవరీ అలాగా డిఫరెన్షియేట్ అయ్యి ఒక పర్టికులర్ ఫంక్షన్ చేస్తాం. మనకి డిఫరెన్షియేటెడ్ సెల్స్ అంటే మనకు తెలుసు, అంటే అవి ఒక పర్టికులర్ ఫంక్షన్ చేయడానికి, అంటే ఈ బాడీ మొత్తం సెల్స్ ఉంటాయి కదా, బాడీ మొత్తం సెల్స్ కొన్ని సెల్స్ డిఫరెన్షియేటెడ్ అంటే ఏంటి, ఆ సెల్స్ చెప్తాయి అనమాట. అంటే ఓకే, నేను ఈ పర్టికులర్ ఫంక్షన్ మొత్తం నేను చూసుకుంటాను, ఈ పర్టికులర్ ఫంక్షన్ మొత్తం నేను చూసుకుంటాను, అలా చెప్తాను అనమాట. అలా నీకు ఈ పర్టికులర్ సెల్స్ లో ఏవి చెప్తాయి అంటే ఇంటర్స్టిషియల్ సెల్స్ చెప్తాయండి. ఈ ఇంటర్స్టిషియల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా టెస్టిస్, ఓవరీలో ఉంటాయి. ఇవి ఇంటర్స్టిషియల్ సెల్స్ టెస్టిస్, ఓవరీస్ లో ఉంటాయి. ఈ ఇంటర్స్టిషియల్ సెల్స్ ఏం చేస్తుంటే నీకు ఓవరీలో డిఫరెన్షియేట్ అయ్యి పర్టికులర్ ఫంక్షన్ ని చేస్తాయి మన లీడిక్ సెల్స్. అలా నీకు స్పమ్స్ నౌరిష్ చేయడానికి అలా వాటికి ఉపయోగపడతాయి అనమాట ఇంటర్స్టిషియల్ సెల్స్. అండ్ ఈ కోయినోసైట్స్, గ్యాస్ట్రోడర్మల్ సెల్స్, నిమటోసైట్స్ ఏమంటే అవి ఏమి డిఫరెన్షియేట్ అవ్వవు అంటే. ఓకేనా, నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ అనిమల్స్ షేర్ 4 chambered హార్ట్స్? ఇక్కడ 4 chambered హార్ట్స్ దేంట్లో ఉంటాయని చెప్పుకున్నాం. ఓకే, ఆప్షన్ ఏ ఆంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్. నీకు ఆంఫిబియన్స్ 3 chambered హార్ట్ ఉంటుందని తెలుసు. ఓకే, రెప్టైల్స్ లో ఒక్క ఎక్సెప్షన్ క్లియర్ గా మెన్షన్ చేశాడు ఎన్సీఆర్టీలో, ఏంటి? క్రొకోడైల్ ఒక్కటే రెప్టైల్స్ లో 4 chambered హార్ట్ అనేసి క్లియర్ గా మెన్షన్ చేశాడు. సో ఆల్ రెప్టైల్స్ అంటే అది తప్పు అవుతుంది మళ్ళీ. సో ఇది తప్పు. లిజర్డ్స్ అంటే రెప్టైల్స్ వస్తుంది, కానీ రెప్టైల్స్ ఓన్లీ క్రొకోడైల్ మాత్రమే నీకు 4 chambered హార్ట్స్ అనేది ఉంటుంది అనమాట. సో క్రొకోడైల్, బర్డ్స్, మ్యామల్స్, ఇది ఆప్షన్ అనమాట. ఏవ్స్ లో కూడా నీకు కంప్లీట్ గా 4 chambered హార్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ అనిమల్స్ హ్యాస్ నాన్ గ్లాండులర్ స్కిన్? ఓకే, నాన్ గ్లాండులర్ స్కిన్ అంటే అంటే వెట్ అలా లేకుండా డ్రై స్కిన్ దేంట్లో ఉంటుంది అని అడుగుతున్నాడు అనమాట. ఓకే, దేంట్లో అంటే కదా నీకు కెమీలియన్ అండ్ టర్టిల్. నీకు ఫ్రాగ్ లో కూడా మాయిస్ట్ గా గ్లాండర్ స్కిన్ అనేది మనకు కనపడుతుంది అనమాట. కాబట్టి ఫ్రాగ్ ఉన్న ప్రతిదీ రాంగ్ అయిపోతుంది. మళ్ళీ క్రొకోడైల్, టైగర్, మెమల్స్ ఆటోమేటిక్ గా గ్లాండర్ స్కిన్ అనేది ఉంటుంది అనమాట నీకు. సో మిగిలిన ఆప్షన్ ఏది?
chameleon and turtle. Excuse me. Next, birds and mammals share one of the following characteristics as a common feature. Common feature ఏంటి? బర్డ్ కి అని మెమల్స్ కి కామన్ ఫీచర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ నేను తీసుకుంటే నిమాటిక్ బోన్స్ బర్డ్స్ ఎగరడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఓన్లీ బర్డ్స్ లో మాత్రమే ఉంటుంది. ఓకే, తర్వాత వివి ప్యారిటీ. బర్డ్స్ అనేవి ఏంటి? బర్డ్స్ వచ్చేసి ఓవి ప్యారస్. బర్డ్స్ ఓవి ప్యారస్ అంటే ఎగ్స్ పెడతాయి అనమాట. నేను చెప్పేది ఓవి ప్యారస్ అంటే ఓ జీరో ఉంటుంది, అంటే ఓ ఉంటుంది కాబట్టి ఓ అంటే గుడ్ అలా గుర్తుపెట్టుకొని నేను చెప్పాను. సో ఓవి ప్యారస్ అంటే అన్ని మ్యామల్స్ కి అంటే జనరలైజ్ చెప్తున్నారు స్టేట్మెంట్. అంటే మీరు ఒక పర్టికులర్ థింగ్ అంటే ఇప్పుడు ప్లాటిపస్ తీసుకుంటే ప్లాటిపస్ ఓవి ప్యారస్ అనమాట మళ్ళీ. సో అలా తీసుకోవద్దు, ఒక జనరలైజ్ స్టేట్మెంట్ గా తీసుకోవాలి. జనరలైజ్డ్ గా మీకు మ్యామల్స్ వివి ప్యారస్ అనమాట. తర్వాత పిగ్మెంటెడ్ స్కిన్ నీకు దేంట్లో కనపడుతుంది? మెమల్స్ లో మాత్రమే కనపడుతుంది. నిమాటిక్ బోన్స్ ఓన్లీ బర్డ్స్ లో మాత్రమే కనపడుతుంది. వివి ప్యారస్ అంటే నీకు ఓన్లీ మెమల్స్ లో మాత్రమే కనపడుతుంది. సో కామన్ ఫీచర్ ఏంటి అంటే వార్మ్ బ్లడెడ్ అనిమల్స్. సో ఆన్సర్ డి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ అనిమల్స్ బిలాంగ్ టు సింగిల్ టాక్సానమిక్ గ్రూప్? అంటే ఒకే ఫైలం కానీ ఒకే క్లాస్ కానీ సంబంధించినవి ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కటిల్ ఫిష్, జెల్లీ ఫిష్, సిల్వర్ ఫిష్, డాగ్ ఫిష్, స్టార్ ఫిష్ దేంట్లో వస్తుంది? నీకు ఎఖైనోడర్మేటాలో వస్తుంది. అవి ఈ డాగ్ ఫిష్ ఇలాంటి ఈ ఫిష్ తీసుకుంటే జెల్లీ ఫిష్ ఏమో నీకు ఇంకో ఎక్కడ వస్తుంది? నిడేరియన్స్ లో వస్తుంది. సో ఇది ఒకే గ్రూప్ కాదనమాట. నెక్స్ట్, బ్యాట్, పీజన్, బటర్ఫ్లై. పీజన్, బ్యాట్ ఎక్కడ వస్తుంది? నీకు మ్యామల్స్ లో వస్తుంది. పీజన్స్ ఎక్కడ వస్తుంది? ఏవ్స్ లో వస్తుంది. బటర్ఫ్లై ఎక్కడ వస్తుంది? ఆర్థ్రోపోడాలో వస్తుంది. నెక్స్ట్, మంకీ, చింపాంజీ, మ్యాన్. ఇది ఒకే ఆర్డర్ లో వస్తాయి అనమాట నీకు. అంటే క్లాస్ లో కూడా కాదు, ఒకే ఆర్డర్ లో వస్తాయి. సో నీకు ఇవే అవుతుంది. ఇంకా నీకు ఇలా కూడా చెప్పొచ్చు, మంకీ, చింపాంజీ, మ్యాన్ బిలాంగ్స్ టు సేమ్ కార్డ్ లైక్ క్లాస్ మెమేలియాలో వస్తుంది కదా. సో అలా కూడా మనం చెప్పొచ్చు అనమాట. సో ఆప్షన్ సి అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ఆప్షన్ ఇక్కడ తెలిసిపోయింది కాబట్టి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఇన్కరెక్ట్ అంటున్నాడు. ఓకే, మీసో. నెక్స్ట్ వన్ ఆప్షన్ చూస్తున్నాం. ఆప్షన్ ఏ ఏంటి? మీసోగ్లియా ఇస్ ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ ఎక్టోడర్ అండ్ ఎండోడర్ ఇన్ ద ఒబిలియా అంటున్నాడు. అది ఒక ఆప్షన్. తర్వాత ఎగ్జిబిట్ రేడియల్ సిమెట్రీ ఆస్టెరిస్. ఇది ఒక ఆప్షన్. కరెక్టే కదా, ఇది కరెక్టే. యాక్టోడమ్ ఎండోడర్మ్ మధ్యలో మీసోగ్లియా ఉంటుంది. ఇది ఎందుకంటే డిప్లోప్లాస్టిక్ అని మనకు ఒబిలియా డిప్లోప్లాస్టిక్ కాబట్టి నీకు కంపల్సరీ దాంట్లో మీసోగ్లియా అన్నారు. సో ఇది కరెక్టే, ఇది కరెక్ట్. కానీ వాడు అడిగింది ఇన్కరెక్ట్. సో మీ ఈ క్వశ్చన్ కరెక్ట్ చదవండి. వాడు కరెక్ట్ అడుగుతున్నాడు, ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు, కరెక్ట్ చూసుకోండి. ఓకేనా? ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు. నెక్స్ట్, ఫ్యాసియోలో ఈజ్ అ సూడో సిలోమేట్ అని అంటున్నాడు అనమాట. సూడో సిలోమేట్ అంటాడు ఫ్యాసియోలో. ఫ్యాసియోలా అనేది నీకు అసిలోమేట్ కదా, సూడో సిలోమేట్ అంటున్నాడు. సో అసిలోమేట్. సో ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే ఇన్కరెక్ట్ అడిగాడు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అంటే నీకు ఫ్యాసియోలో ఈజ్ సూడో సిలోమేట్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? సి, టీనియస్ ట్రిపుల్ బెస్ట్. కరెక్ట్. సో ఆప్షన్ ఇది కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ ఏంటంటే కరెక్ట్ అంటే వాడు ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి దీంట్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనుకోవాలి. అంటే 3 స్టేట్మెంట్ కరెక్ట్, ఒక స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనుకోవాలి. సో ఏ, బి, డి వచ్చేసి కరెక్ట్ స్టేట్మెంట్స్. ఆప్షన్ సి వచ్చేసి రాంగ్ స్టేట్మెంట్. మనకి ఆన్సర్ వచ్చేసి అది. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ మళ్ళీ కరెక్ట్ అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్. ఇన్ కాక్రోచెస్ అండ్ ప్రాన్స్ ఎక్స్క్రీషన్ వేస్ట్ మెటీరియల్ అక్కర్స్ త్రూ మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్. ఇక్కడ తేడా ఉంటుంది. ఎందుకు? కాక్రోచెస్ లో మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ కరెక్ట్, కానీ ప్రాన్స్ లో ఏంటి? యాంటినల్ గ్లాండ్స్ ఉంటాయి. సో ఇది ఆన్సర్ కరెక్ట్ అనమాట. మిగిలిన ఆప్షన్స్ కరెక్ట్ ఉంటాయి, కానీ చెక్ చేసుకుని. ఇన్ ట్యూనోఫోర్ ద లోకోమోషన్ అక్వైర్స్ ద కాంప్లెక్స్. కరెక్టే. ఫ్యాసియోలో ఫ్లేమ్ సెల్స్ హెల్ప్స్ ఇన్ ఎక్సిబిషన్. అది కరెక్టే. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఓవిపారస్? ఆప్షన్ ఏ ప్లాటిపస్, ఆప్షన్ బి ఫ్లయింగ్ ఫాక్స్, ఆప్షన్ సి ఎలిఫెంట్, ఆప్షన్ డి వేల్. నీకు ఈ 4 ఏంటంటే మెమల్స్ సంబంధించినవి, కానీ మెమల్స్ లో కూడా ఓవిపారస్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్లాటిపస్ అనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాన్ పాయిజన్? ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మీకు డైరెక్ట్ గా నీట్ లో వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. నీట్ పొటెన్షియల్ క్వశ్చన్ ఇది. నేను వీకెండ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా సార్లు అంటే
చాలా సార్లు ఈ చాప్టర్ మీద 5 టైమ్స్ నేను ఎగ్జామ్ రాస్తే కంపల్సరీ 4 టైమ్స్ లేదా 3 టైమ్స్ నాకు ఈ క్వశ్చన్ కనపడింది. ఓకే. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాన్ పాయిజనస్ స్నేక్? ఆప్షన్ ఏ కోబ్రా మనకి బేసిక్ గా తెలిసిందే. నాగపాము కాటేసి చచ్చిపోతాం అంటే పాయిజనస్ అని అర్థం. రస్సెల్స్ వైపర్ అంటే కట్లపాము లాగా అంటారు కదా, అది కూడా కాటే గానే చనిపోతాం మనం. ఇంకా క్రైట్ కూడా క్రైట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే క్రైట్ కూడా పాయిజనస్ స్నేక్. పైథాన్, మీరు పైథాన్ చూస్తే గన పైథాన్ మింగేస్తుంది. అంటే ఏంటి, పెద్ద పెద్ద జంతువుల్ని లైక్ గోట్ ఇలాంటి జంతువులను కూడా డైరెక్ట్ మింగేస్తుంది, లైక్ అనకొండ. సో పైథాన్ వచ్చేసి నాన్ పాయిజనస్, అది పాయిజన్ ఏమి ఎక్కింది నీకు డైరెక్ట్ గా చంపేస్తుంది అనమాట. బ్రెయిన్ చంపేసి స్వాలో చేసేస్తారు అనమాట. సో ఆప్షన్ సి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిస్టమ్, అంటే మనకి ఈ ఆర్గాన్ సిస్టమ్ నీకు బేసిక్ గా నేను చెప్పాను ఏంటి, లైక్ ఈ ఆర్గాన్స్ జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలని నేను చెప్పాను అనమాట నీకు. ఎందుకంటే జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే కన్నా ఈ సిమెట్రీ, ఈ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఇవన్నిటికీ ఎగ్జాంపుల్స్ డైరెక్ట్ ఇచ్చేసి అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ పొటెన్షియల్ క్వశ్చన్స్ అనేసి నీకు అప్పుడు నేను చెప్పాను. ఓకే. సో ఓకే, లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్కడ నుండి ఈజీ అంటే అంటే మీరు 4 ఆప్షన్స్ ఒకసారి చూసుకోండి. 4 ఆప్షన్స్ చూసుకొని మీది ఏదైతే పర్ఫెక్ట్ గా తెలుసు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు డి తెలుసు, డి ఆప్షన్ కరెక్ట్. అంటే ఇవి కూడా నాకు తెలుసు కాబట్టి ఏంటంటే ఎగ్జామ్ లో మ్యాచింగ్ ఎలా అప్రోచ్ అవ్వాలని చెప్తున్నా. మీకు ఏం తెలుసు దాని నుంచి వెళ్ళండి. సపోజ్ ఆర్గాన్ సిస్టమ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ నాకు ఏదో పర్ఫెక్ట్ గా తెలుసు అని, ఆర్గాన్ సిస్టమ్ చూడగా నీకు పెరిటమాప్ వస్తుంది అంటే అర్థం అనేసి చెప్పేస్తాం అనుకో. D1. సో మీరు D1 ఎక్కడుందో మీరు ఎతకండి అనమాట. D1 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో మీకు ఇది ఒక్కటి తెలిసినప్పటికే మీకు ఆన్సర్ తెలిసిపోయింది కదా ఇక్కడ. సో ఎందుకంటే D1 ఇది ఒక్కటే ఆప్షన్ ఉంది. ఇంకా చూడు B1 A1 సో ఇంకా మిగిలిన ఆప్షన్ చెక్ చేయనప్పుడు కూడా అవసరం లేదు. కాకపోతే మీ కన్ఫర్మేషన్, మీ కాన్ఫిడెన్స్ కోసం చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 2 ఏమి ఇచ్చాడు అంటేనా ఏ ఇచ్చాడు. ఫ్రాజియోలో వచ్చేసి ఆర్గాన్ లెవెల్ అని ఇచ్చాడు. కరెక్టే కదా, కరెక్టే. తర్వాత సెల్యులర్ అగ్రిగేట్ చూసుకుంటే స్పాంజిల్లా. ఏంది స్పాంజెస్ లీస్ట్ మనకి ప్రైమరీ కదా, ఫస్ట్ మనం చదివిన స్పాంజెస్ సెల్యులర్ అగ్రిగేట్స్ ఉంటాయి. నెక్స్ట్ టిష్యూలో మిగిలిపోయింది ఏంటి 4. సో ఆప్షన్ మ్యాచింగ్స్ చాలా బాగా చూసుకున్నాను. ఎందుకంటే మ్యాచింగ్స్ నేను నీట్ రాసినప్పుడు నేను 3 మ్యాచింగ్ క్వశ్చన్స్ పోగొట్టా. 3 మ్యాచింగ్ క్వశ్చన్ లిటరల్గా, ఎందుకంటే ఈ ఆప్షన్ సరిగ్గా చూసుకోకుండా. ఓకే, మ్యాచింగ్ మాత్రం ఎప్పటికీ పోగొట్టేదాన్ని. నెక్స్ట్ వన్, బాడీ 12th క్వశ్చన్. బాడీ క్యావిటీ ఈస్ ద క్యావిటీ present between body wall and the gut wall. In some animals, the body cavity is not lined by mesoderm. Such animals are known as. ఏంటి అంటే బాడీ క్యావిటీ ఉంటుంది కానీ మీసోడర్మ్ తో చేయకపోతే దాన్ని ఏమంటాం అంటే మనము సూడోసిలోమెట్స్ అని అంటాం అనమాట. స్కాటర్డ్ పౌచెస్ అనేవి మీకు దాంట్లో ఉంటాయి. ఓకే. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్, మళ్ళీ మ్యాచింగ్. సో నేను చెప్పాను కదా మీకు ఈ చాప్టర్ లో మ్యాచింగ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ రావచ్చు. మీకు బోర్డ్ ఎగ్జామ్స్ లో డిఫరెన్సెస్ అంటే క్వశ్చన్స్ వచ్చేది, డిఫరెన్స్ బిట్వీన్ ఆస్ట్రిక్టిస్ కాంట్రిక్టిస్ బోర్డ్ ఎగ్జామ్స్ లో. నీట్ లో అయితే మోస్ట్లీ ఈ చాప్టర్ నుంచి మీకు MCQs ఎక్కువ మ్యాచింగ్ రూపంలోనే వస్తాయి. ఎందుకంటే మ్యాచింగ్ రూపంలో మెజారిటీ ఆఫ్ చాప్టర్ ది కంప్లీట్ అంటే కవర్ చేయొచ్చు. ప్లస్ ఒక 2 క్వశ్చన్స్ ప్లస్ మీకు క్వశ్చన్స్ కూడా ఈజీగా 2 to 3 క్వశ్చన్స్ ఫామ్ చేసేయచ్చు అనమాట. సో ఎక్కువ ఈ చాప్టర్ నుంచి మీకు మ్యాచింగ్ వస్తుంది అనమాట. సో చూద్దాం 13th one. మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలమ్ బై కాలమ్. ఓకే, ఫస్ట్ వన్ ఏ పోరిఫెరెన్స్. సేమ్ దీంట్లో కూడా అంతే, మీకు ఎలా ఇష్టం అంటే అలా చూసుకోండి. కాకపోతే అది ఎగ్జాంపుల్ చెప్పి మాత్రం ఆర్డర్ వైజ్ వెళ్దాం. ఓకే, పోరిఫెరెన్స్ లో ఏముంటుంది, కెనాల్ సిస్టమ్ ఉంటుంది. నీకు వాటర్ వాస్కులర్ సిస్టమ్ దేంట్లో అని చెప్పాను, వాటర్ వాస్కులర్ ఎకనోడర్మిక్స్. నేను చెప్పాను పోరిఫెరెన్స్ ఎకనోడర్మిక్స్, మీకు కన్ఫ్యూజ్ అవుతారు, కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి అనేసి. నెక్స్ట్ ఆర్థ్రోపాడ్ చూసుకుంటే జాయింటెడ్ అపెండేజెస్. నెక్స్ట్ అన్లిడ్స్ చూసుకుంటే మెటామర్స్. నెక్స్ట్ ఆస్కియల్మెంటిస్ చూస్తే మస్కులర్ ఫారింగ్స్. ఓకే, ఏ ఆప్షన్ ఏ వచ్చి 1 అంటే మీకు 2 ఆప్షన్ సి కానీ డి కానీ. బి ఏంటి మీకు B3 వచ్చింది. సో ఆప్షన్ ఏంటి సి. మీకు ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. బేసిక్ గా ఇవి చూసి మ్యాచింగ్ అప్పుడు మాత్రం మీరు చాలా కాన్షియస్ గా ఆప్షన్స్ మార్క్ చేయండి. ఎందుకంటే ఇలా చూడండి A1 ఇక్కడ ఇలానే ఉంది.
ఆప్షన్స్. బి మాత్రం డిఫరెన్స్ ఉంది. సో మీరు ఏమనుకుంటారంటే A1 నేను చూసేసాను అనేసి పొరపాటున మీకు ఆన్సర్స్ అన్ని తెలిసినా కూడా కన్‌ఫ్యూజ్ అవుతారు. అంటే మీరు మొత్తం చూసుకుంటారు. ఇలా మ్యాచ్ చేసుకుంటారు. A1, B3 ఇలా మ్యాచ్ చేసుకుంటారు. కానీ మీరు బబ్లింగ్ చేసేటప్పుడు లేకుంటే టిక్ మార్క్ చేసుకునేటప్పుడు A1 కనపడగానే డైరెక్ట్‌గా తొందరలో ఇదే టిక్ చేసేసుకుంటారు. డి టిక్ చేసేస్తారు ఒక్కొక్కసారి. డి టిక్ చేసుకుంటారు. సో అలా మార్క్స్ పోగొట్టుకోకండి. మ్యాచింగ్‌లో మాత్రం కంప్లీట్‌గా బాగా ఆప్షన్స్ లాస్ట్ వరకు చదివి క్లీన్‌గా పెట్టండి. ఓకే. ఇది ఇప్పుడు వెరీ షార్ట్ ఆన్సర్స్. Identify the phylum in which adult exhibits the radial symmetry and larva exhibits the bilateral symmetry. మీకు అడల్ట్స్ ఏమో రేడియల్ సిమెట్రీ, లార్వా ఏమో బైలేటరల్ సిమెట్రీ. దేంట్లో చూస్తాం దీన్ని? స్టార్ ఫిష్ గుర్తొచ్చేయాలి మీకు. స్టార్ ఫిష్ దేంట్లో వస్తుంది? ఎఖైనోడర్మేటాలో వస్తుంది. ఓకే. రేడియల్ సిమెట్రీ అంటే టూ హాఫ్స్ గా అంటే మోర్ దాన్ టూ ప్లేన్స్ నీకు ఒక పర్టికులర్ అనిమల్ ని ప్లేన్స్ గా ఈక్వల్ హాఫ్స్ కి డివైడ్ చేస్తారు అనమాట. అది రేడియల్ సిమెట్రీ. కానీ లార్వాలో నీకు బైలెటరల్ సిమెట్రీ ఉంటది అని చెప్పి ఇంపార్టెంట్ పాయింట్ కింద ఎకనోడర్మిటల్ చెప్తుంది. సో ఎకనోడర్మిటల్ లో ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఈ పాయింట్ మీదే 99% క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఆన్సర్ దీనికి ఎకనోడర్మిటా. ఓకే. వెరీ షార్ట్ కాబట్టి జస్ట్ ఈ ఎకనోడర్మిటా అనే పదం రాసేసి ఎకనోడర్మిటా ఇస్ ద ఫైలం ఇన్ విచ్ అడల్ట్ ఎగ్జిబిట్స్ ద రేడియల్ సిమెట్రీ అండ్ లార్వా ఎగ్జిబిట్స్ ద బైలెటరల్ సిమెట్రీ అని రాస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం అన్నమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద నిమోటిక్ బోన్స్ అండ్ ఎయిర్ సాక్స్ ద ఏవ్స్? బేసిక్ గా ఎందుకంటే ఎగరడం కోసం. నిమోటిక్ బోన్స్ ఉండడం వల్ల బాడీ వచ్చేసి లైట్ వెయిట్ అవుతుంది. లైట్ వెయిట్ అవడం వల్ల నీకు ఎగరడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఎయిర్ సాక్స్ వచ్చేసి అది నిమాటిక్ బోన్స్ యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్. అంటే బాడీని లైట్ వెయిట్ గా పెంచేస్తుంది. లైట్ వెయిట్ గా పెట్టడం వల్ల ఈజీగా ఎగరొచ్చు అనమాట బర్డ్స్. ఓకే. ఎయిర్ సాక్స్ ఎలా హెల్ప్ చేస్తుంటే రెస్పిరేటరీ అండ్ బోయన్సీ. ఎయిర్ సాక్స్ హెల్ప్స్ ఇన్ ద మీ పాయింట్ రాస్తే సరిపోతుంది. హెల్ప్స్ ఇన్ రెస్పిరేటరీ అండ్ బోయన్సీ. ఓకే. నెక్స్ట్, మెటాజెన్సిస్. వాట్ ఈస్ మెటాజెన్సిస్? మెన్షన్ అన్ ఎగ్జాంపుల్ విచ్ ఎగ్జిబిట్ ద ఫినామినా. నేను చెప్పాను. ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్. మెటాజెన్సిస్ అంటే మీకు గుర్తాల్సింది పదం ఎలా రాయాలంటే ఈ పదం రాయాలి. ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్. మీకు ఫస్ట్ ఎంసీక్యూస్ లో కూడా ఈ టర్మ్ వచ్చిన నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జిబిటెడ్ బై ఒబీలియా. మెన్షన్ అనే ఎగ్జాంపుల్ అన్నారు కాబట్టి ఒబీలియన్. మెటాజెన్సిస్ అంటే ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అనే ఈ పదం మెన్షన్ గా కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అని ఉంటే ఎగ్జామినర్ కి ఇంకా ఓకే వీకి నాలెడ్జ్ ఉందనేసి మార్క్స్ చేసేస్తాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫెదర్స్? ఫెదర్స్ ఏం చేస్తాయంటే ఫెదర్స్ కూడా అంటే స్లైట్ నిమాటిక్ బాస్ లైట్ వెయిట్. అంటే బర్డ్స్ అలా అడాప్ట్ చేసుకున్నాయి అనమాట. ఎగరడానికి ఈజీగా ఎగరాలి అంటే దాని బాడీ వెయిట్ ని తక్కువ చేసుకోవాలి. బాడీ వెయిట్ ని తక్కువ చేసుకుంటే ఈ బోన్స్ నిమాటిక్ బోన్స్ లో కన్వర్ట్ చేయడం కానీ, ఈ ఫెదర్స్ ఏవైతే లైట్ వెయిట్ ఫెదర్స్ ఉన్నాయనుకో ఆటోమేటిక్ గా అది ఎగరడానికి ఈజీగా ఉంటుంది. సో లైట్ బాడీ వెయిట్ మెయింటైన్ చేస్తుంది. లైట్ బాడీ వెయిట్ మెయింటైన్ చేసి నీకు ఎగరడానికి అంటే ఫ్లైట్ కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, విచ్ గ్రూప్ ఆఫ్ కార్డేట్స్ ప్రాసెస్ సక్కింగ్ అండ్ సర్క్యులర్ మౌత్ వితౌట్ జాస్? అంటే అంటే మీకు గుర్తొచ్చేలా అంటే ఇవన్నీ మీరు నేను చెప్పాను కదా, ఇవన్నీ బైహార్ట్ చేసేసి ఉండాలి. మీకు ఈ పర్టికులర్ టర్మ్స్ సక్కింగ్, సర్క్యులర్ మౌత్ వితౌట్ జాస్ అంటే అజ్ఞాత స్టొమాటా. అజ్ఞాత స్టొమాటోలు మీకు ఏం గుర్తొచ్చేయాలి? సక్కింగ్ అంటే సైక్లోస్టోమ్స్ గుర్తొచ్చేయాలి. అంటే సైక్లోస్టోమ్స్ నీకు సక్కింగ్ ఉంటుంది వితౌట్ ద జా అంటే అజ్ఞాత స్టొమాటా అనేసి అర్థం. నెక్స్ట్, గివ్ వన్ ఎగ్జాంపుల్ for an animal possessing placoid cells and that with the cycloid scales. ప్లకాయిడ్స్ అంటే వన్ ఎగ్జాంపుల్ అన్నారు కదా, వన్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ అలా రాశారు అనుకోండి, ఆ ఎగ్జామ్ కరెక్షన్ చేసే ఎగ్జామ్ కూడా ఓకే మీ నాలెడ్జ్ ఎక్కువ ఉంది అనేసి ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తారు. లేకుంటే ఒకసారి మార్క్స్ కట్ చేస్తారు అనమాట. అంటే వన్ ఎగ్జాంపుల్ రాసిన కరెక్టే మార్క్స్ ఇవ్వాలి. కాకపోతే మీరు 2-3 ఎక్స్ట్రా పాయింట్స్ రాశాడు అనుకోండి, ఆటోమేటిక్ గా ఎగ్జామర్ ఏంటంటే ఓకే వీడు కాస్త ప్రిపేర్ అయ్యి వచ్చాడు అనేసి మిగతా క్వశ్చన్స్ మీద ఆ ఎఫెక్ట్ కనపడుతుంది అనమాట. అంటే కరెక్షన్ చేసేటప్పుడు ఓకే పైన బాగా రాశాడు కాబట్టి ఈ క్వశ్చన్ కూడా పర్ఫెక్ట్ గా రాసింటాడు అనేసి ఆ మైండ్ సెట్ లో మార్క్స్ వేసేసడం జరుగుతుంది. సో ప్లకాయిడ్ స్కేల్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి? పెయిస్టీస్, ట్రైగాన్, టార్పెడో, అలా మీకు ఒక 3 ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ సైక్లాయిడ్ స్కేల్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి? లాబియో, కట్లా, క్లారియస్ అలా మీరు ఎగ్జాంపుల్ రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్, మెన్షన్ 2 modifications in reptiles required for the terrestrial mode of the life.
అంటే రెప్టైల్స్ గురించి. రెప్టైల్స్ టెరెస్ట్రియల్ లైఫ్ ని ఎగ్జిబిట్ చేస్తాయి కదా. సో దానికి మోడిఫికేషన్ ఎలాంటి అడాప్టేషన్స్ అనేది మీకు చేసుకుంటాయి అనేసి. మెయిన్ గా రెప్టైల్స్ క్లాస్ మీరు చదివేటప్పుడే పైన మెయిన్ కార్నిఫైడ్ స్కిన్ అనేసి మెన్షన్ చేస్తారు. కార్నిఫైడ్ స్కిన్ ఉండాలి. కార్నిఫైడ్ అంటే డ్రైగా ఉంటుంది కాబట్టి డ్రై కార్నిఫైడ్ స్కిన్ ఫస్ట్ పాయింట్ రాయాలన్నమాట. ఎపిడర్మల్ స్కేల్స్ ఆర్ స్క్యూట్స్. మీకు ఈ రెప్టైల్స్ అనగానే మీరు క్రొకడైల్ ఇమాజిన్ చేస్తారు. క్రొకడైల్ ఎలా ఉంటుంది? స్కిన్ కార్నిఫైడ్ గా, డ్రైడ్ గా, విత్ స్క్యూట్స్ అలా ఉంటాయి. మళ్ళీ క్లిడోయిక్ ఎగ్స్ అనమాట. క్లిడోయిక్ ఎగ్స్ అంటే అది ఒక టైప్ ఆఫ్ ఎగ్స్ లో మీకు క్లిడోయిక్ ఎగ్స్ అనేది నార్మల్ ఫిష్ టైప్ లో ఉంటాయి. అలాంటి ఎగ్స్ క్లిడోయిక్స్ అంటే ఎక్సెల్స్ లో ఉంటాయి. ఎగ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. సో క్లిడోయిక్ ఎగ్స్ రాసినా రాయకపోయినా పర్లేదు. కాకపోతే కార్నిఫైడ్, ఎపిడర్మల్, స్క్యూట్స్ అవన్నీ రాయాలన్నమాట. అంటే వెరీ షార్ట్ ఆన్సర్ కాబట్టి కార్నిఫైడ్, ఎపిడర్మల్ సెల్స్ రాసినా కూడా చాలా ఇచ్చేస్తారు మార్క్స్ మాక్సిమం. నెక్స్ట్, మెన్షన్ వన్ ఎగ్జాంపుల్ ఈచ్ ఫర్ అనిమల్స్ విత్ కైటీనియస్ ఎక్సోస్కెలిటన్ అండ్ దోస్ కవర్డ్ బై ద క్యాల్కేరియస్ షెల్. అంటే కైటీనియస్ ఎక్సోస్కెలిటన్ ఉండాలి. అంటే వన్ ఎగ్జాంపుల్ కైటీనియస్ ఎక్సోస్కెలిటన్ తో ఎగ్జాంపుల్, అండ్ క్యాల్కేరియస్ షెల్స్ తో ఉన్నది ఇంకో ఎగ్జాంపుల్ ఇవ్వమంటున్నాను. కైటీనియస్ ఎక్సోస్కెలిటన్ అంటే మీకు గుర్తు రావాల్సిన కాక్రోచ్ ఏంటి? ఆర్థ్రోపోడ్ అని రాసి దానికి ఎగ్జాంపుల్ కింద కాక్రోచ్ అని రాస్తాం. ఓకే. నెక్స్ట్, క్యాల్కేరియస్ సెల్ అనగానే నీకు లైక్ స్నైల్ గుర్తు రావాలి. క్యాల్కేరియస్ సెల్ అనగానే స్నైల్ గుర్తు రావాలి. స్నైల్ ఏ గ్రూప్ అంటే ఏది? మొలస్కన్స్. మొలస్కన్స్ కి ఎగ్జాంపుల్ పైలా అవన్నీ రాయొచ్చు అనమాట నువ్వు. నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ రాడ్యులా ఇన్ ద మొలస్కన్స్? నీకు ఈ రోల్ అనేసి నీకు దీనికి కూడా ఎగ్జాక్ట్ పదం మెన్షన్ చేశాడు. రాస్పింగ్ ఆర్గన్ అనేసి మెన్షన్ చేశాడు అనమాట. ఆ పదం రాసేస్తే మీకు మార్క్స్ వచ్చేస్తాయి. రాడ్యులా, ద రోల్ ఆఫ్ రాడ్యులా ఇస్ రాడ్యులా ఇస్ ఫైల్ లైక్ రాస్పింగ్ ఆర్గన్ ఫర్ ఫీడింగ్. రాస్పింగ్ ఆర్గన్ ఫర్ ఫీడింగ్ అనమాట. ఓకే. నెక్స్ట్, నేమ్ ద అనిమల్ విచ్ ఎగ్జిబిట్స్ ద ఫినామినా ఆఫ్ బయోలిమినిసెన్స్ అండ్ మెన్షన్ ద ఫైలం విచ్ ఇట్ బిలాంగ్స్ టు. బయోలిమినిసెన్స్ నీకు దేంట్లో కనపడుతుంది? టీనోఫోర్స్ లో కనపడుతుంది. టీనోఫోర్స్, కోంప్లేట్స్ అవి ఉంటాయి కదా, నీకు దాంట్లో కనపడుతుంది అనమాట. టీనోఫోర్స్ లో. టీనోఫోర్స్ వచ్చేసి ఆ ఫైలం పేరు. దానికి ఎగ్జాంపుల్ కింద నువ్వు చాలా రాయొచ్చు. ప్లీరోబ్రాకియా అంటే ఆ ఫైలం కి ఎగ్జాంపుల్ రాస్తే సరిపోద్ది. ప్లీరోబ్రాకియా, టీనోప్లానా. నీకు ఎన్సీఆర్ లో మెన్షన్ చేసిన ఎగ్జాంపుల్స్ రాయండి చాలా. ఓకే. నెక్స్ట్, రైట్ వన్ ఎగ్జాంపుల్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పేస్. కోల్డ్ బ్లడెడ్ ఆర్గనిజమ్స్ ఏది? ఫ్రాగ్. వార్మ్ బ్లడెడ్ ఆర్గనిజమ్స్ ఏంటి? హ్యూమన్స్ కాకపోతే ఇంకా నువ్వు ఏం రాయొచ్చు? లైక్ ఏవ్స్ కూడా రాయొచ్చు, అంటే బర్డ్స్ కూడా రాయొచ్చు అన్నమాట. అనిమల్స్ పొసెసింగ్ ద డ్రై అండ్ కార్నిఫైర్స్ ఇందాకే మనము చెప్పుకున్నాం దాని గురించి. రెప్టైల్స్ దేనికి రాయొచ్చు, క్రోకడైల్స్ కానీ లేజర్స్ కానీ అలా నువ్వు ఏదైనా రాయొచ్చు. నెక్స్ట్, డైషియస్ అనిమల్. డైషియస్ అంటేనా సెక్సెస్ అనేది డిఫరెంట్ గా ఉండాలన్నమాట. దానికి నువ్వు ఏం ఎగ్జాంపుల్స్ రాయొచ్చు? లైక్ ఆస్కి ఎలిమెంట్స్, లైక్ ఏదైనా రాసుకోవచ్చు నువ్వు. డైషియస్ మనిషి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్, డిఫరెన్షియేట్ బిట్వీన్ ద డిప్లోబ్లాస్టిక్ అండ్ ద ట్రిప్లోబ్లాస్టిక్. సో మీకు ఇలా డిఫరెన్షియేట్ అనే పదం మెన్షన్ చేస్తే కన్నా మీరు టేబుల్ వేసేసి డిప్లోబ్లాస్టిక్, ట్రిప్లోబ్లాస్టిక్ అని హెడ్డింగ్ పెట్టేయడము, ఇంకా రాసేయడం అనమాట. పాయింట్స్ వైడ్గా. ఎందుకంటే పారాగ్రాఫ్ పరంగా రాయకండి. డిఫరెన్షియేట్ అడిగినప్పుడు పారాగ్రాఫ్ పరంగా ఎప్పుడు రాయకండి. పారాగ్రాఫ్ రాస్తే మీకు మార్క్స్ పోయినట్టే, ఇంకా మార్క్స్ రావు, ఫిక్స్ అయిపోండి. డిప్లోబ్లాస్టిక్ అంటే అనిమల్స్ in which the cells are arranged in the two embryonic layers, ectoderm, endoderm. Two embryonic layers దీంట్లో ప్రజెంట్ అవుతాయి. ఎక్టోడర్మ్, ఎండోడర్మ్. దీంట్లో 3 embryonic layers. అనిమల్ సెల్స్ వచ్చేసి 3 embryonic layers డివైడ్ అవుతాయి. ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్ అనమాట. అది డిప్లోబ్లాస్టిక్. ఇది ట్రిప్లోబ్లాస్టిక్ 3 layers ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి? డిప్లోబ్లాస్టిక్ కి సీలెంట్రేట్స్, టీనోఫోర్స్ రాయొచ్చు మీరు. అదే ట్రిప్లోబ్లాస్టిక్ అనుకో, ఇంకా ప్లాట్ ఎలిమెంటేషన్ నుంచి మొత్తం కార్డేట్స్ వరకు అన్ని ట్రిప్లోబ్లాస్టిక్. ప్లాట్ ఎలిమెంటేషన్ నుంచి కార్డేట్స్ వరకు అన్ని ఇంకా మీకు ట్రిప్లోబ్లాస్టిక్ అనమాట. నెక్స్ట్, గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనమాట. రౌండ్ వామ్ కి ఎగ్జాంపుల్ ఏంటి? ఆస్కారిస్.
ఆస్కారిస్ రాస్తాం. నెక్స్ట్ బి, ఫిష్ పొసెసింగ్ ద పాయిజన్ స్టింగ్. ఫిష్ అంటే ఇప్పుడు నీకు కాంట్రిక్టిస్ అవి ఏవైనా ఫిషెస్ కింద వస్తాయి అనమాట. ఓకే, దాంట్లో పాయిజన్ స్టింగ్ దేంట్లో ఉంటుంది అంటే ట్రైగాన్ లో ఉంటుంది. అది ఎలక్ట్రిక్ ఆర్గన్స్ టార్పెడోలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ లింబ్లెస్ రెప్టైల్ ఆర్ ఆంఫిబియన్. దీనికి సాలమండర్ వస్తుంది అనమాట. సాలమండర్ లింబ్లెస్ ఆంఫిబియన్. ఓకే, సాలమండర్. నెక్స్ట్ డి, అండ్ ఓవిపెరస్ మెమల్. ఆబ్వియస్ గా డక్ బిల్ ప్లాటిపస్. ఇందాకే పైన కూడా మనం చెప్పుకున్నాం. ఏ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్ లేయింగ్ మెమల్ అనేసి ఆప్షన్, అంటే క్వశ్చన్ డైరెక్ట్ గా అడగలేదు, కాకపోతే మెమల్స్ ఆప్షన్స్ ఇచ్చేసి నీకు ఎగ్ లేయింగ్ అడిగారు, సో ప్లాటిపస్. నెక్స్ట్ ప్రొవైడ్ అప్రోప్రియేట్ టెక్నికల్ టర్మ్ ఇన్ ద అంటే బాడీ ఫిల్డ్ క్యావిటీ ఇన్ ద ఆర్థ్రోపోడ్స్ అంటే ఏంటి? హీమోసిల్. అంటే ఆర్థ్రోపోడ్స్ లో బాడీ ఫిల్డ్ క్యావిటీని హీమోసిల్ అంటాం. నెక్స్ట్ ఫ్రీ ఫ్లోటింగ్ ఫార్మ్ ఆఫ్ ద నిడేరియన్స్. ఫ్రీ ఫ్లోటింగ్ ఫార్మ్ ఏదంటేనా మెడియోజా. స్టింగింగ్ ఆర్గన్స్ ఇన్ ద జనరల్, అంటే మనకు చంపడానికి, మనం డిఫెన్స్ చేసుకోవడానికి, యాంకరేజ్ చేయడానికి, క్యాచింగ్ ద ప్రే అనేసి మనం నిడేరియన్స్ చెప్పుకున్నాం. సో స్టింగింగ్ ఆర్గన్స్ ఇన్ అంటేనా నిమాటో సిస్ట్ అనమాట. ఓకే, లాటరల్ అపెండేజెస్ ఇన్ ద ఆక్వాటిక్ అనిలిడ్స్ ఏంటి? పారాపోడియా. నీరీస్ వాటిలో నీకు లాటరల్ అపెండేజెస్ ఉంటాయి కదా వాటర్ లో పోవడానికి, అది ఏంటంటే నా పారాపోడియా అన్నమాట. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. అక్టోపస్ లో ఏముంటాయి? టెంటకల్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్రొకడైల్ ఏముంటాయి? లిమ్స్, లైక్ కాళ్ళు చేతుల లాగా నీకు లెగ్స్ ఉంటాయి కదా, ఫోర్. సో క్రొకడైల్ లిమ్స్ ఉంటాయి అన్నమాట. నీకు కట్లాలో ఏముంటాయి? ఫిన్స్ ఉంటాయి. ఫిష్ కాబట్టి ఆటోమేటిక్ ఫిన్స్ ఉంటాయి. నెక్స్ట్ డీనోప్లానాలో ఏముంటాయి? కోంప్లేట్స్ ఉంటాయి. ఆ కోంప్లేట్స్ ఏం చూపిస్తాయి? నీకు బయోలెమిసెన్స్ కూడా చూపిస్తాయి అనేసి మనము చూసుకున్నాం అన్నమాట, చదువుకున్నాం. ఓకే, ఇది ఇక్కడతో మనకి వెరీ షార్ట్ ఆన్సర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, నీకు ఓపెన్ సర్క్యులేటరీ, క్లోజ్ సర్క్యులేటరీ సిస్టమ్ మామూలుగా బేసిక్ గా ఏం తెలుసు? ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే నీకు డైరెక్ట్ గా ఆర్గన్స్ ఏవైతున్నాయో బ్లడ్ లో డైరెక్ట్ గా బాత్ అయిపోతాయి, డైరెక్ట్లీ బాత్ ఇంటూ ద బ్లడ్. అదే క్లోజ్ సర్క్యులేటరీ సిస్టమ్ క్యాపిలరీస్, బ్లడ్ వెజల్స్ అలా ఉండి నీకు ఆ ఇలా ఆర్గన్స్ అనేవి డైరెక్ట్ గా బ్లడ్ లో మునిగిపోవు అనమాట. ఓకే, ఫస్ట్ దాన్ని ఎలా రాస్తావు? ద రాయాలంటే ద క్లోజ్ సర్క్యులేటరీ సిస్టమ్ లో ద బ్లడ్ ఈ సర్క్యులేటెడ్ ఇన్ ద network of vessels. Blood is circulated in blood vessels. Okay. అదే ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అయితే బ్లడ్ ఈస్ పంప్డ్ అవుట్ ఆఫ్ హార్ట్ డైరెక్ట్లీ, క్యాపిలరీస్ ఏమి ఉండకుండా డైరెక్ట్ గా ఉండదు. సో ఈ టిష్యూస్, ఆర్గన్స్ అండ్ సెల్స్ విల్ డైరెక్ట్లీ బాత్ ఇన్ బ్లడ్ అనమాట. సో నీకు నెట్వర్క్ ఆఫ్ అనేసి దీంట్లో ఉంటే దీంట్లో ఉంటుంది అనమాట. ఇది ఒకటి. నెక్స్ట్ ఓవిపెరస్, వివిపెరస్. ఓవిపెరస్ అంటే గుడ్డు పెడుతుంది, వివిపెరస్ అంటే డైరెక్ట్ గా బర్తిస్తుంది. నీకు అది బేసిక్ తెలుసు, అదే రాయడం. అనిమల్స్ విచ్ లే ఎగ్స్. వివిపెరస్ అంటే animals which give directly birth to young ones. Birth to young ones directly. నెక్స్ట్ డైరెక్ట్ డెవలప్మెంట్, ఇండైరెక్ట్ డెవలప్మెంట్. ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటే నీకు మెటామార్ఫిసిస్ అనేది జరగాలి. మెటామార్ఫిసిస్ లార్వా స్టేజ్ నుంచి అడల్ట్ స్టేజ్ కి వెళ్ళాలన్నమాట. అదే డైరెక్ట్ స్టేజ్ అనుకో వితౌట్ ఎనీ లార్వల్ స్టేజ్ డైరెక్ట్ గా డైరెక్ట్ పెద్దగా అయిపోద్ది అనమాట. ఓకే, అనిమల్స్ విచ్ డు నాట్ హ్యావ్ ద లార్వల్ స్టేజ్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ఇస్ నాట్ డైరెక్ట్ డెవలప్మెంట్ అనమాట. ఇండైరెక్ట్ స్టేజ్ అంటే నీకు ఇండైరెక్ట్ డెవలప్మెంట్ లార్వల్ స్టేజ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సార్ట్ అవుట్ ద అనిమల్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దట్ సిమెట్రీ, రేడియల్ ఆర్ బైలేటరల్ సిమెట్రీ. ఓకే, అంటే ఏవి రేడియల్, ఏవి బైలేటరల్ అనేసి నేను చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సీలెంట్రేట్స్. సీలెంట్రేట్స్ ఏం చూపిస్తుంది? రేడియల్ సిమెట్రీ, రేడియల్. అదే టీనోఫోర్స్ ఏం చూపిస్తుంది? మళ్ళీ రేడియల్లే. నెక్స్ట్ అనిలిడ్స్ ఏం చూపిస్తుంది? బైలేటరల్. ఆర్థ్రోపోడ్స్ ఏం చూపిస్తుంది? మళ్ళీ బైలేటరల్. ఎకనోడెన్స్ ఏం చూపిస్తుంది? రేడియల్. ఇక్కడ మీకు ఇక్కడ మీరు నోట్ పాయింట్ రాస్తే రాయండి అనమాట. అడల్ట్ అయితే రేడియల్, లేక అదే లార్వల్ స్టేజ్ అయితేనా బైలేటరల్.
అని రాయొచ్చు మీరు. ఓకే, ఇలా డైరెక్ట్ గా ఎలా రాస్తుంటే సీలియంట్ రేట్లు రేడియల్ అంటే ఇలా లైన్ బై స్టెప్ రాయండి. అంటే ఫస్ట్ సీలియంట్ రేట్ నుంచి రాస్తే ఆ రేడియల్, నెక్స్ట్ టీనో ఫోర్స్ రాస్తే తర్వాత రేడియల్, అలా స్టెప్ బై స్టెప్ రాస్తే మీకు అంటే ఒక క్లారిటీగా అర్థమవుద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. There has been increase in number of chambers in the heart during evolution of vertebrates. Give the names of the class of vertebrates having a 2, 3, 4 chambered heart. 2 chambered లిటిల్ గా ఉంటుందంటే పైన క్వశ్చన్స్ అంతా వేస్ట్ అనమాట. పైన అంటే దేర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ చాంబర్స్ ఇన్ హార్ట్, అవన్నీ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే గివ్ ద నేమ్స్ ఆఫ్ ద క్లాస్ vertebrates which have 2 chambers, 3 chambers, 4 chambered heart. ఓకే, 2 chambered hearts దేంట్లో ఉంటుంది? కాండ్రిక్టీస్ అండ్ ద ఆస్ట్రిక్టీస్ అంటే ఫిషెస్ లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ 3 chambered దేంట్లో ఉంటుంది? ఆంఫీబియా అండ్ రెప్టైల్స్. నెక్స్ట్ 4 chambered hearts దేంట్లో ఉంటుంది? ఏవ్స్ అండ్ మెమేలియా. ఓకే, నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఆర్థ్రోపోడ్ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఏంటి? మాల్పీజియన్ ట్యూబ్యూల్స్ కానీ, కోక్సల్ గ్లాండ్స్ కానీ, లైక్ యాంటెన్నరీ గ్లాండ్స్ కానీ, అండ్ ద గ్రీన్ గ్లాండ్స్. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్క్రిటరీ గ్లాండ్స్ ఉంటాయి కదా మీకు. ఆ ఫైలం ఆర్థ్రోపోడ్ చెప్పేటప్పుడు మీకు అక్కడ క్లియర్ గా ఎక్స్క్రిటరీ దాంట్లో నీకు మెన్షన్ చేస్తాడు అనమాట. ఇన్ని 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ దాంట్లో ఉంటాయని. ఓకే, నెక్స్ట్ సర్క్యులేటరీ వచ్చేసి ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఫైలం గుర్తుపట్టాల. నెఫ్రీడియా అని ఇచ్చాడు, క్లోజ్ అని ఇచ్చాడు, పారాపోడియా అని ఇచ్చాడు. దేంట్లో ఉంటుంది? అన్లిడ్స్. పారాపోడియా దేంట్లో ఉంటుంది? అన్లిడ్స్. కాబట్టి మీరు అలా కూడా గుర్తుపెట్టేయచ్చు, అన్లిడ్స్. నెక్స్ట్ మెటానెఫ్రీడియా అంటున్నాడు, ఓపెన్ అంటున్నాడు, ఓపెన్ సర్క్యులేటరీ. మెటానెఫ్రీడియా దేంట్లో ఉంటుంది నీకు? మోలస్కన్స్ ఆబ్వియస్లీ. మెటానెఫ్రీడియా ప్లస్ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే నీకు మొలస్కన్స్ గుర్తొచ్చేయాలి. నెక్స్ట్ రెస్పిరేటరీ దేంట్లో? ఫెదర్ లైక్ గిల్స్ ఉంటాయి అనమాట, ఫెదర్ లైక్ గిల్స్. నెక్స్ట్ ఆంఫీబియాలో ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఏంటి? కిడ్నీ, డైరెక్ట్ కిడ్నీ లెవెల్. నీకు ఎనాటమీ ఆఫ్ ఫ్రాగ్, ఎనాటమీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ అంటే 70 to 80% లైక్ కిడ్నీస్, హార్ట్ అన్ని ఉంటాయి. కానీ డెవలప్మెంట్ మొత్తం అడ్వాన్స్డ్ గా నీకు హ్యూమన్స్ లో కనపడుతుంది. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ సేమ్ మళ్ళీ. ఆంఫీబియన్స్ అని ఎందుకు అంటున్నాము? డ్యూయల్ హ్యాబిట్. ల్యాండ్ లో ఉంటాయి, బయట ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆంఫీబియన్ కాబట్టి డ్యూయల్ హ్యాబిట్. నెక్స్ట్ మెమల్స్ ఆటోమేటిక్ గా మెమరీ గ్లాండ్స్. దట్ పేరే అలానే వచ్చింది, మెమరీ గ్లాండ్స్ ఉంటాయి కాబట్టి మెమల్స్ అని వచ్చేసింది అని చెప్తాం. నెక్స్ట్ కాంట్రిక్టీస్ లో నీకు కార్టిలేజియస్ నోటోకార్డ్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆస్ట్రిక్టీస్ లో నీకు ఎయిర్ బ్లాడర్ అనేది ఉంటుంది. ఓకే, తర్వాత సైక్లోస్టోమ్స్ నీకు సక్కింగ్ అండ్ సర్క్యులేటరీ మౌత్ వితౌట్ జస్ట్. ఇందాక పైన కూడా ఈ క్వశ్చన్ రిపీట్ అయింది మళ్ళీ. ఎయిర్ బ్లాడర్ ఎయిర్స్ లో వచ్చేసి నీకు నిమాటిక్ బోన్స్ ఉంటుంది. అది. నెక్స్ట్ endoparasites are found inside the host body. Mention the special structure and possessed by these which enables to survive in those conditions. మీకు చెప్పాను ముందుగానే, ఎండోపారసైట్స్ మన హ్యూమన్ బాడీ, మన ఏ బాడీలో అయినా సర్వైవ్ అవ్వాలంటేనా లోపల ఉన్న కండిషన్స్ కి అడాప్ట్ అవ్వాలి. ఎక్స్ట్రీమ్ స్పెషలైజేషన్ కావాలి. స్పెషలైజేషన్ అంటే స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ మనలో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ లో ఉండాలనుకుంటే హెచ్సిఎల్ రిలీజ్ అవుతుంది, దానికి అడాప్ట్ అయి ఉండాలి, దానికి రెసిస్టెన్స్ అనేవి ఉండాలి. సో అలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఇంకా ఏవే ఉన్నాయంటేనా లాస్ ఆఫ్ సెన్సరీ ఆర్గన్స్ విచ్ ఆర్ నాట్ నెసరీ. అంటే లోపల ఉండాలి కాబట్టి దానికి బేసిక్ ఏమి ఉండాలంటే అన్నెసరీ సెన్స్ ఆర్గన్స్ అవసరం ఏమి ఉండదు కాబట్టి అవసరం లేదు, తీసేస్తుంది అనమాట. అది ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ డైజెస్ట్ అయిన బాడీ మన బాడీలో పోస్ట్ బాడీ తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో అది పోస్ట్ బాడీని డైజెస్ట్ చేసేస్తుంది. డైజెస్ట్ చేయడానికి అది చేసేసాక ఇంకా పర్టికులర్ ఎండోపారసిటీ ఏం అవసరం ఉంది, డైరెక్ట్ న్యూట్రియన్స్ సక్ చేసేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ హై రీప్రొడక్టివ్ కెపాసిటీ. ఎందుకంటే మనకి ఏదైనా పారాసైట్ లోపలికి వెళ్ళినప్పుడు మనం ఆటోమేటిక్ గా మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, మనకి బాగాలేదు, సో సంథింగ్ పారాసైట్స్ లోపల ఉన్నాయని మనం ఏం తీసుకుంటాము? టాబ్లెట్స్ ఇలాంటి డిఫరెంట్ మెడికేషన్ తీసుకొని అవి దాన్ని చంపేయడానికి ట్రై చేస్తాం అనమాట. అలాంటప్పుడు ఆ టాబ్లెట్స్ మనం చంపేస్తాం కాబట్టి దాని నెంబర్ ఎక్కువ ఉంటే అది సర్వైవ్ అవుతుంది, కాబట్టి ఎక్కువ రీప్రొడక్టివ్ కెపాసిటీ ఉందన్నమాట. నెక్స్ట్ ప్రెజెన్స్ ఆఫ్ అడెసివ్ గ్లాండ్స్. అడెసివ్ గ్లాండ్స్ అంటే అతుక్కోవడం అనమాట స్టమక్.
లైక్ స్టమక్ లో ఉండాలంటే స్టమక్ అతుక్కుని ఉండాలి, ఎందుకంటే వాటర్ ఫ్లూయిడ్స్ తీసుకుంటాం తీసుకుంటుంది, అది జారిపోకుండా అది గ్లాన్స్ పట్టుకుంటాం. సో ఈ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ ద రైట్ కరెక్ట్ చాయిస్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్, మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్. ప్రైలా అంటే ఏంటి? మొలస్కన్స్ లో ఏంటుంది, నీకు ప్రెజెన్స్ ఆఫ్ ద షెల్ ఉంటుంది అనమాట. ఏ వచ్చి షెల్, ప్రెజెన్స్ ఆఫ్ షెల్. నెక్స్ట్, కాక్రోచ్ లో నీకు అథమెటిక్ ఆర్థ్రోపోడ్ కాబట్టి జాయింటెడ్ అపెండేజెస్ ఉంటాయి. నెక్స్ట్, ఆస్ట్రీస్ అంటే ఎకనోడర్మస్ కాబట్టి నీకు వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఉంటుంది. టార్పెడో కాబట్టి నీకు ఎలక్ట్రిక్ ఆర్గన్ ఉంటుంది, ఇందాక పైన చెప్పుకున్నాము. ఓకే, నెక్స్ట్ డాగ్ ఫిష్ కాబట్టి నీకు ప్లకార్డ్ స్కిల్స్ ఉంటుంది. ప్యారెట్ కాబట్టి పర్చింగ్, ఇంకా మిలియన్ ఆప్షన్ అనేది పర్చింగ్ కాబట్టి పెట్టేస్తాం. సో ఆ ఆప్షన్స్ కింద రాయడం. నెక్స్ట్, డిఫరెన్షియేట్ బిట్వీన్ ద మళ్ళీ ఓపెన్ అండ్ క్లోజ్డ్. ఓపెన్ అంటే ఇందాక చెప్పాను, డైరెక్ట్ గా. క్లోజ్డ్ అంటేనా బ్లడ్ అనేది నీకు నెట్వర్క్ ఆఫ్ వెజల్స్ లో సర్క్యులేట్ అవుతుంది. ఓపెన్ అంటే హార్ట్ అనేది బ్లడ్ ని డైరెక్ట్ గా పంప్ చేసేస్తుంది. సపోజ్ ఇది హార్ట్ అనుకుంటే డైరెక్ట్ గా బ్లడ్ ని పంప్ చేసేస్తుంది. ఇక్కడ ఉన్న టిష్యూస్ ఇవన్నీ డైరెక్ట్ గా బాత్ అయిపోతాయి, అంటే డైరెక్ట్ గా దీంట్లోనే ఇట్లా స్టాండ్ చేసేస్తాయి అనమాట. క్లోజ్ అనుకో నెట్వర్క్స్ లైక్ బ్లడ్, ఆర్టరీస్, వెయిన్స్, వెజల్స్ ఇలా ఉండి, క్యాపిలరీస్ అలా ఉండి ఒక నెట్వర్క్ లో వెళ్తుంది అనమాట. అదొకటి. ఓవిపారిటీ అండ్ వివిపారిటీ. ఓవిపారిటీ అంటే ఎగ్ బెట్టే అనిమల్స్. వివిపారిటీ అంటే డైరెక్ట్ గా ఎగ్ పెట్టుకుని డైరెక్ట్ గా బర్త్ టు యంగ్ వన్స్ ఇచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్, డైరెక్ట్ టు ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటే ఒక యంగ్ స్టేజ్ నుంచి అడల్ట్ స్టేజ్ కి వెళ్ళే మధ్యలో లార్వల్ స్టేజ్ ఉంటే కదా, దాన్ని ఇండైరెక్ట్ అంటాము. అది డైరెక్ట్ స్టేజ్ అంటే యంగ్ అడల్ట్ డైరెక్ట్ గా వెళ్ళిపోద్ది అనమాట. నెక్స్ట్, అసిలోమేట్ అంటే సూడోసిలోమేట్. అసిలోమేట్ అంటే నీకు బాడీ క్యావిటీ అది ఆప్షన్, కంప్లీట్ గా ఆప్షన్ అయిపోయింది. దెర్ విల్ బి నో బాడీ క్యావిటీ. ఇక్కడ బాడీ క్యావిటీ ఉంటుంది కాబట్టి, కానీ ఆ బాడీ క్యావిటీ అనేది మీసో డెర్మ్తో లైన్ అయినది, స్కాటర్డ్ పౌచెస్ అనేవి నీకు ప్రెసెంట్ అయ్యాయి అనమాట సూడోసిలోమేట్స్ లో. సో అది. నెక్స్ట్, నోటోకార్డ్, నర్వ్ కార్డ్. నోటోకార్డ్ వచ్చేసి మీసోడర్మలీ డిరైవ్డ్ అనమాట. మీసోడర్మలీ డిరైవ్డ్. ఇది వచ్చేసి డోర్సల్ సైడ్ లో ఉంటుంది, డోర్సల్ సైడ్ ఆఫ్ ద బాడీ. నేను చెప్తాను డిఫరెన్షియేట్ అన్నాడు కాబట్టి మళ్ళీ టేబులర్ ఫామ్ లోనే రాయండి. ఓకే, నెక్స్ట్, నర్వ్ కార్డ్ వచ్చేసి, నర్వ్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఈ నర్వ్ కార్డ్ ఈజ్ అన్ పార్ట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అనమాట. ఓకే, అంతే. నోటో కార్డ్ వచ్చేసి మీసోడర్మల్ రాడ్ లైక్ స్ట్రక్చర్. ఇవి నీకు ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ డ్యూరింగ్ మెనీ ఆఫ్ ద ఆర్గనిజమ్స్ లో నీకు ఎంబ్రియానిక్ స్టేజ్ లో ఉంటుంది అనమాట. ఒక పార్ట్ ఆఫ్ ద స్కెలిటల్ సిస్టమ్. అదే నర్వ్ కార్డ్ అయితే పార్ట్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ అనమాట. నెక్స్ట్, పాలిప్, మెడ్యూసా. పాలిప్ ఈజ్ ఏ సిస్టైల్ అండ్ సిలిండ్రికల్ స్ట్రక్చర్. అదే మెడ్యూజా అనుకో అంబ్రెల్లా షేప్ అనమాట. మీకు ఇన్సైడ్ ఓపెన్ చేయడం నీడేరియన్స్ నీకు డైరెక్ట్ బొమ్మలు ఉంటాయి పైన. పాలిప్, మెడ్యూజా బొమ్మలు డైరెక్ట్ గా మెన్షన్ చేసింటారు అనమాట. ఇది వచ్చేసి ఇది సిస్సైల్ అంటే ఎక్కడికి వెళ్ళలేదు, కానీ మెడ్యూజా ఏమొచ్చేసి ఫ్రీ స్విమ్మింగ్ అంటే మోటైల్ అనమాట. నెక్స్ట్, గివ్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైటింగ్ వన్ ఎగ్జాంపుల్. ఇట్స్ కాంట్రాక్టిస్, ఆస్టిక్టిస్, యూరోకార్డిటిస్, సెఫలోకార్డిటిస్. కాంట్రాక్టిస్ అంటేనా మెరైన్ ఆర్గనస్ లైక్ షార్క్స్ అవన్నీ వస్తాయన్నమాట. మెరైన్ ఆర్గనిజమ్స్ హ్యావ్ ద కార్టిలేజినస్ ఎండోస్కెలిటన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెరైన్ అని రాయండి, మెరైన్ ఆర్గనిజమ్స్. నెక్స్ట్, కార్టిలేజినస్ ఎక్సోస్కెలిటన్ అని రాయొచ్చు. మళ్ళీ ఇంకా షార్క్ మౌత్ ఎలా ఉంటుంది, వెంట్రల్ మౌత్. ఇంకా మీకు తెలిసినవన్నీ రాయొచ్చు, లైక్ గిల్ స్లిట్స్ ఉంటాయి వితౌట్ గిల్ కవర్స్. షార్క్ మీకు గిల్ స్లిట్స్ కనపడదు, కానీ వర్క్ లో కనపడుతుంది అంటే కనపడదు అనమాట. ఓకే, స్కిన్ ఈజ్ టఫ్, టీత్ ఆర్ మాడిఫైడ్ ప్లకాయిడ్ స్కేల్స్. ఇంకా నీకు షార్క్ లో టీత్ ఎలా ఉంటాయి, వెనక్కి ఉంటాయి, వెనక్కి ఉంటాయి. సో టీత్స్ ఆర్ బ్యాక్వర్డ్లీ అని రాయొచ్చు. ఓకే, దానికి ఎగ్జాంపుల్స్ మీకు ఏమి, డాగ్ ఫిష్ కానీ, గ్రేట్ వైట్ షార్ట్ కార్కోడ్ అని అంటాము, ట్రైగాన్ స్టింగ్ రే, ప్రిస్టీ షా ఫిష్, ఇవన్నీ వస్తాయి అనమాట. ఆస్టిక్టిస్ అంటే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ రాయడమే. బోత్ మెరైన్ అండ్ ఫిష్ ఫ్రెష్ వాటర్ ఉంటుంది. ఎండోస్కెలిటన్ వచ్చేసి బోనీ ఉంటుంది. తర్వాత స్టీమ్ లైన్ ఉంటుంది. మౌత్ ఇస్ టర్మినల్ అంటే ఇక్కడ వెంట్రల్ ఉంది కాబట్టి, కానీ నార్మల్ ఫిషెస్ కి అయితే ఇలా వెంట్రల్ ఉంటుంది, అంటే డోర్సల్ ఇలా ఉంటుంది అనమాట, అంటే టర్మినల్ గా ఉంటుంది అనమాట. తర్వాత మళ్ళీ ఓపర్క్యులం ఉంటుంది, లైక్ గిల్ స్లిట్స్ ఆర్ కవర్డ్ బై ద ఓపర్క్యులం. అంటే నార్మల్ ఫిషెస్ మీరు ఏవైతే తింటారో అవన్నీ ఆస్టిక్టిస్ అంటారు, ఎందుకంటే దానికి ఓపర్క్యులం కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఎయిర్ బ్లాడర్ ఈజ్ ప్రెసెంట్, ఎందుకంటే కంటిన్యూస్ గా స్విమ్మింగ్ అవసరం అనమాట వాటి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే
మెరైన్ కి ఏదైనా ఫ్లయింగ్ ఫిష్, ఎగ్జోగెటిస్, హిప్పో క్యాంపస్, సీ హార్స్, ఇంకా ఫ్రెష్ వాటర్ అనుకో కట్ల, ఆ, అలా ఇంకా వస్తుంది అనమాట. ఇంకా ఆక్వేరియం టైప్ ఆఫ్ ఫిషెస్ ఉంటుంది అనమాట. ఫైటింగ్ ఫిష్, టీరోఫిలమ్, అలా మీకు వీటికి కూడా క్లాసిఫికేషన్ డైరెక్ట్ గా ఫైలం లో ఇచ్చేసి అనమాట. నెక్స్ట్ యూరోకార్డేటా అండ్ సెఫలోకార్డేటా. నెక్స్ట్ అంటే ఈ రెండు దేంట్లో వస్తాయంటే ప్రోటోకార్డేట్స్ లో వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ టూ ఆర్ బిలాంగ్ టు ద ప్రోటోకార్డేట్స్ అనమాట. ఓకే, యూరోకార్డేటా ద నోటోకార్డేట్స్ ప్రెజెంట్ ఇన్ లార్వల్ స్టెల్. నోటోకార్డ్ ఏదైతే ఉంటుందో ప్రెజెంట్ ఇన్ ఓన్లీ ఇన్ లార్వల్ టెయిల్ అనమాట. కానీ సెఫలోకార్డేట్ లో నీకు నోటోకార్డ్ వచ్చేసి త్రూ అవుట్ లైఫ్ నీకు ఉంటది అనమాట. సో నీకు యూరోకార్డేట్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే సీరియా, స్కాల్పా, డోలియం అవన్నీ వస్తాయి అనమాట. అదే సెఫలోకార్డేట్ అంటే బ్రాంకియోస్టమా విచ్ ఇస్ నోన్ సాంపియాక్స్ ఆర్ ల్యాండ్స్లేట్. నెక్స్ట్ మెన్షన్ టూ సిమిలారిటీస్ బిట్వీన్ ఏవ్స్ అండ్ మెమల్స్. ఏవ్స్ కి మెమల్స్ కి ఉన్న టూ సిమిలారిటీస్ ఏంటి అంటే బోత్ ఆర్ వామ్ బ్లడెడ్ అనిమల్స్. బోత్ హ్యావ్ వామ్ బ్లడెడ్ అనిమల్స్ అండ్ 4 chambered hearts అండ్ రైట్. క్రొకడైల్ కి దీనికి ఏంటి ఏమున్నాయంటే రెండు కోల్డ్ బ్లడెడ్. మళ్ళీ ఫ్రాగ్ ఎగ్స్ పెడుతుంది, క్రొకడైల్ ఎగ్ పెడుతుంది. సో ఓవి పారస్ అంటే ఎగ్స్ డిఫరెంట్ టైప్ కానీ ఓవి పారస్ టైప్. నెక్స్ట్ టర్టిల్, పైలా ఈ రెండుకి కామన్ ఏంటంటే కోల్డ్ బ్లడెడ్ ఆర్గానిజమ్స్. బోత్ ఆర్ ఓవి పారస్ మళ్ళీ. ఓకే, నెక్స్ట్ లిమ్లెస్ అనిమల్ అంటే చేతులు కాదు అనేది లేకుండా ఉండేది అంటే ఇక్టియోపస్. కోల్డ్ బ్లడెడ్ ఆర్గానిజమ్స్ చాలా చెప్పుకోవచ్చు. ఫిషెస్ చెప్పుకోవచ్చు, రెప్టైల్స్ చెప్పుకోవచ్చు, ఆంఫిబియన్స్ చెప్పుకోవచ్చు, ఏదైనా ట్రైగోన్. నెక్స్ట్ వామ్ బ్లడెడ్ ఆర్గానిజమ్స్ అంటే హ్యూమన్స్, లేకుంటే మంకీ, టైగర్ ఇవన్నీ చెప్పొచ్చు నువ్వు. నెక్స్ట్ అనిమల్ ప్రజెంట్ దీనికి నువ్వేం రెప్టైల్స్ ఎగ్జాంపుల్స్ ఏమైనా వేయచ్చు. క్రొకడైల్ కూడా రాయొచ్చు. క్రొకడైల్ అనిమల్ హ్యావింగ్ ద కెనాల్ సిస్టమ్ అండ్ స్పిక్యూల్స్ ఆబ్వియస్ ద స్పాంజెస్. అదే వాటర్ వాస్కులర్ సిస్టమ్ అంటే మళ్ళీ ఎకనోడర్మిట. అనిమల్స్ విత్ హ్యావింగ్ ద నిడోబ్లాస్ట్ దేంట్లో ఉంటుంది ఆటోమేటిక్ గా హైడ్రా అంటే నిడేరియన్స్ లో ఉంటుంది. నిడేరియన్స్ ఎగ్జాంపుల్స్ ఏవైనా ఉంటాయి, పెన్నాటులా ఏవైనా రాయొచ్చు నువ్వు. ఒక 3-4 ఎగ్జాంపుల్స్ నీకు ఎన్ని గుర్తుంటే అన్ని రాస్తే తప్పు లేకుండా నీకెంత పర్ఫెక్ట్ గా తెలుసు అవి మాత్రం రాయి. ఎక్స్ట్రా రాసి అనుకో మళ్ళీ పోతాయి మార్క్స్. గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఏ వివిపారస్ అనిమల్ ఎగ్జాంపుల్ ఏమైనా రాయొచ్చు నువ్వు. హ్యూమన్స్ రాయొచ్చు, టైగర్ రాయొచ్చు, లయన్ రాయొచ్చు, ఏమైనా లయన్, టైగర్. బేసిక్ గా రాస్తే మీకు సైంటిఫిక్ నేమ్స్ ఏమైనా గుర్తుంటే అవి రాయండి. ప్యాంథరో టైగ్రిస్ అలా రాయండి. ఫిష్ పొసెసింగ్ ద పాయిజన్ స్టింగ్. ఎన్నిసార్లు ఇప్పటికి 3 సార్లు అడిగారు. ట్రైగాన్. ఏ ఫిష్ పొసెసింగ్ ఎలక్ట్రిక్ ఆర్గాన్, టార్పెడో. ఇది కూడా 2 to 3 times వచ్చింది ఇప్పటికి. ఎన్ ఆర్గాన్ విచ్ రెగ్యులేట్ ద బొయాన్సీ, ఎయిర్ బ్లాడర్ ఆటోమేటిక్ గా. దేంట్లో ఉంటుంది అంటే కదా ఆస్టిక్రీస్ లో ఉంటుంది. అనిమల్ విచ్ ఎగ్జిబిట్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్. ఇది కూడా సెకండ్ టైం వచ్చింది. ఒబీలియా. ఐ గెస్ థర్డ్ టైం అనుకుంటా. ఓవిపారస్ అనిమల్ విత్ మెమరీ గ్లాండ్, ప్లాటిపస్. అంటే మెమరీ గ్లాండ్ అంటే మెంబర్స్ లో ఓవిపారస్ అనేది ప్లాటిపస్. నెక్స్ట్ ఎక్స్ట్రిటీ ఆర్గాన్ ఆఫ్ డిఫరెంట్ అనిమల్స్ ఆర్ గివెన్ బిలో. చూస్ ద కరెక్ట్లీ అండ్ రైట్ ద స్పేస్ ప్రొవైడెడ్. ఓకే, బెలనోగ్లాసెస్ లో ఏముంటది? బెలనోగ్లాసెస్ లో నీకు ప్రోబోసిస్ గ్లాండ్ ఉంటుంది. లాస్ట్ హెమికార్డేట్స్ తో ఎగ్జాంపుల్ మనకి. నెక్స్ట్ లీచ్ లో ఏముంటుంది? నెఫ్రీడియా ఉంటుంది, అనిలిడ్స్ కాబట్టి. లోకస్ట్ లో ఏముంటుంది? మాల్ఫిజియన్ ట్యూబుల్స్ ఆర్థ్రోపోడ్ కాబట్టి. అంటే ఆప్షన్స్ చూసుకోండి, దాన్ని బట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా రాసేయచ్చు. నెక్స్ట్ లివర్ ఫ్లూక్ లో ఆటోమేటిక్ గా ప్లాటీ ఎలిమెంట్ కాబట్టి ఫ్లేమ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సి అర్చిన్ లో ఎక్స్క్రీటర్ సిస్టమ్ అబ్సెంట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ పైలలో మెటానెఫ్రీడియా. సో ఇవి రాసి ఇక్కడ రాసేసాను డైరెక్ట్ గా. ఓకే, ఇది చూడండి, మీకు ఎక్కువ దీంట్లో ఈ క్వశ్చన్స్ నీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ లోనే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాడు అనేసి మనకి తెలుసు కాబట్టి ఈజీగా మార్క్స్ తీయడానికి లేకుంటే నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి అనిమల్ కింగ్డమ్ నుంచి మీకు మాక్సిమం టు మాక్సిమం క్వశ్చన్స్ వస్తే కంపల్సరీ అవి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు అనమాట. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటే పెద్ద ఆన్సర్స్. గివ్ 3 మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద కార్డేట్స్ అండ్ నాన్ కార్డేట్స్ అండ్ డ్రా ఏ స్కిమాటిక్. అంటే ఈ కార్డేట్స్ కి నాన్ కార్డేట్స్ కి మీకు టేబుల్ ఇచ్చాడు అనమాట. బేసిక్ గా 4 డిఫరెన్సెస్ కార్డేట్స్ కి నాన్ కార్డేట్స్ కి ఇన్సియాట్ లో ఏమేమి ఇచ్చాడు. నాన్ కార్డేట్స్ లో అయితే నోటోకార్డ్ అనేది ఉంటది. కార్డేట్స్ లో నోటోకార్డ్ ప్రెసెంట్. నెక్స్ట్ సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో డోర్సల్.
ఓకే, ఇలా రాయొచ్చు. లేకుంటే ఇంకా రాస్తాను అంటే హాలో అండ్ సింగిల్ అని కూడా రాయొచ్చు. హాలో అండ్ సింగిల్ అని రాయొచ్చు. నెక్స్ట్ ఫారింగ్స్ వచ్చేసి పెర్ఫోరేటెడ్ అండ్ గిల్ స్లిట్స్ ఆల్సో ప్రెసెంట్. గిల్ స్లిట్స్. నెక్స్ట్ హార్ట్ వచ్చేసి వెంట్రల్. పోస్ట్ టానల్ టైల్ ప్రెసెంట్ అనమాట. సో ఎగ్జాక్ట్ ఇవే ఆపోజిట్ రాయడం అనమాట నాన్ కార్డెట్స్ కి. పోస్ట్ టానల్ టైల్ ఇస్ ఆబ్సెంట్. హార్ట్ ప్రెసెంట్ ఉంటే డోర్సల్, లేకపోతే ఆబ్సెంట్. ఉంటే డోర్సల్, లేకపోతే ఆబ్సెంట్. లేకుంటే నెక్స్ట్ వచ్చేసి గిల్ స్లిట్స్, దీంట్లో ప్రెసెంట్, దాంట్లో ఆబ్సెంట్. నెక్స్ట్ సిఎన్ఎస్, దీంట్లో డోర్స్ ఉంటే దాంట్లో వెంట్రల్ ఉంటుంది అనమాట. దీంట్లో హాలో కాబట్టి దాంట్లో సాలిడ్, ఇక్కడ సింగిల్ కాబట్టి అక్కడ డబుల్. నోటో కార్డ్ ఇక్కడ ప్రెసెంట్, అక్కడ ఆబ్సెంట్, అలా రాసేయడం అనమాట. ఆ తర్వాత స్కిమాటిక్ డయాగ్రామ్ అంటే మీరు డైరెక్ట్ గా ఇలా ఒకటి ఉంటుంది కదా, ఇలా ఒక డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ కంపల్సరీ క్లీన్ గా రాసేసి ఆ నోటో కార్డు, ఆ నరు కార్డు, ఆ గిల్ స్లిట్, పోస్టాలిటైట్స్ రాసేసి మెన్షన్ చేసి ఫుల్ మార్క్స్, డౌటే లేదు దాంట్లో. సో అది నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద జెర్మినల్ లేయర్స్ అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద బాడీ క్యావిటీ అండ్ కేస్ ఆఫ్ ద సీలోమేట్ అండ్ సీలోమేట్ అండ్ సూడోసీలోమేట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ క్యావిటీ ప్రెసెంట్ ఉందా లేదా, ఉంటే అది సీలోమేట్, లేకపోతే అది అసీలోమేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా సూడోసీలోమేట్ అంటే నీకు స్కాటర్డ్ పౌచెస్ ఉంటాయి. స్కాటర్డ్ పౌచెస్ ఉంటేనా మీసోడర్మల్ లేయర్ తో అది బాడీ క్యావిటీ లైన్ కాకుండా స్కాటర్డ్ పౌచెస్ ఉంటే దాన్ని సూడోసిలోమేట్స్ ఉంటాం. అలా మూడింటికి డెఫినేషన్స్ రాసి ఆ పర్టికులర్ సీలోమేట్స్ కి ఎగ్జాంపుల్, అసిలోమేట్స్ కి ఎగ్జాంపుల్. సీలోమేట్స్ అంటే నీకు అన్లిట్స్, మొలస్కన్స్, ఆర్థ్రోపోడ్స్, ఎకనోడర్మ్స్ అన్ని వస్తాయి. ఆ తర్వాత సూడోసిలోమేట్స్ ఎగ్జాంపుల్ ఆస్కి ఎలిమెంట్స్. మళ్ళీ ఇంకా అనిమల్స్ విచ్ డు నాట్ అంటే అసిలోమేట్స్ ఎగ్జాంపుల్ వచ్చి ప్లాటీ ఎలిమెంట్స్. ఇలా ఆ పర్టికులర్ డెఫినేషన్స్ రాసి ఎగ్జాంపుల్స్ రాసేయడం అంతే. ఓకే, నెక్స్ట్ కమెంట్ అపాన్ ద హ్యాబిటేట్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ ద అనిమల్స్ బిలాంగింగ్ టు క్లాస్ ఆంఫిబియా అండ్ రెప్టేలియా. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంఫిబియన్స్ గురించి మాట్లాడదాం. ఆంఫిబియన్స్ ఎందుకు అంటున్నాం అంటే అవి బోత్ డ్యూయల్ హ్యాబిటేట్, అంటే ల్యాండ్ మీద ఉంటాయి, వాటర్ లో ఉంటాయి, కాబట్టి దానికి ఆంఫిబియన్స్ అని పేరు వచ్చింటుంది అనమాట. అంటే ఏమని రాస్తారు, ఆక్వాటిక్ యాజ్ వెల్ as టెరెస్ట్రియల్ హ్యాబిటేట్స్ అని రాస్తాం అనమాట. మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ 2 pairs of limbs. మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ 2 pairs of limbs అనమాట. నీకు 2 pairs of limbs అనేది మోస్ట్ ఆఫ్ దాంట్లో నీకు 2 pairs of limbs అని కనబడుతుంది. బాడీ ఈస్ డివిజిబుల్ ఇంటూ హెడ్ అండ్ ట్రంక్. హెడ్, ట్రంక్ కింద నీకు డివైడ్ చేయగలచ్చు. మరి దాంట్లో నెక్ ఉండదు, గుర్తుపెట్టుకోండి, నెక్ అనేది ఉండదు. టైల్ మే బి ప్రెసెంట్. ఇప్పుడు నీకు ఫ్రాగ్ లో చూసుకుంటే టైల్ అనేది ఆప్షన్, అది చిన్నప్పుడు ఉంటుంది. తర్వాత అది గ్రాడ్యువల్ గా అడల్ట్ స్టేజ్ వచ్చేసరికి నీకు టైల్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇంకోటి ఆంఫిబియన్ స్కిన్ ఎప్పుడు మాయిస్ట్ గా ఉంటుంది. ఆంఫిబియన్ స్కిన్ ఎప్పుడు మాయిస్ట్ గా ఉండేసి స్కేల్స్ ఉండవు నీకు. ఓకే, టింపానమ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద ఇయర్. ఓకే, అనాటమీ ఆఫ్ ఫ్రాగ్ తెలుసు, ఒకవేళ చదువుంటే మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట ఇవన్నీ. ఓకే, దానికి ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. రానా టైగ్రీనా అంటే ఫ్రాగ్, ఇక్టియో సాలమండర్ రాయొచ్చు. లింబ్లెస్ ఆంఫిబియన్ కింద మళ్ళీ ఇక్టియోపిస్ రాయొచ్చు. ఓకే, తర్వాత ఓకే ఇక్టోపస్ రాయొచ్చు. తర్వాత క్లాస్ రెప్టేలియా వచ్చేస్తే మీకు క్రీపింగ్ అండ్ క్రాలింగ్ మోడ్ అని రాయొచ్చు. ఓకే, లొకేషన్. మళ్ళీ కార్నిఫైడ్ స్కిన్ అని రాయొచ్చు. దే డు నాట్ హ్యావ్ ఎక్స్టర్నల్. నీకు చెప్పాను రెప్టైల్స్ గురించి అడగగానే నీకు క్రొకడైల్ గ్రోత్ వచ్చింది. క్రొకడైల్ నీకు ఇయర్స్ ఉంటాయా? ఉండవు, ఎక్స్టర్నల్ ఇయర్స్ ఉండవు. టింపానమే దాంట్లో కూడా రిప్రజెంట్స్ ద ఇయర్. మళ్ళీ లిమ్స్ ఉంటాయంటే లిమ్స్ ఎన్ని ఉంటాయి క్రొకడైల్ కి? 2 pairs. జస్ట్ ఇమాజిన్ ద రెప్టైల్. అంటే క్రోకడైల్ అంటేనే కాబట్టి గుర్తొచ్చాలి. కార్నిఫైడ్ స్కిన్, 2 pairs of limbs, టింపానమ్ ఈజ్ ఆబ్సెంట్, అవన్నీ గుర్తొచ్చేసి రాసేయడం. అంటే ఎలా నడుస్తాయి క్రీపింగ్ అండ్ క్రాలింగ్ మూలం రాసేయండి. ఓకే, నెక్స్ట్ మెమ్మల్స్ ఆర్ ద మోస్ట్ అడాప్టెడ్ అమాంగ్ ద వర్టిబ్రేట్స్. ఎలాబరేట్. ఓకే, మెమల్స్ ఆర్ ద మోర్ అమౌంట్ అంటే ఎందుకు? మెమల్స్ వచ్చేసి నీకు ఎక్కడైనా కనపడుతుంది. అది మెమల్స్ ఒక డెజర్ట్స్ లో ఉంటాయి, వాటర్ లో ఉంటాయి. వాటర్ లైక్ బ్లూ వేల్, డెజర్ట్స్ లో అయితే క్యామెల్స్, టెరెస్ట్రియల్ లో హ్యూమన్ బీయింగ్స్ అవన్నీ. మళ్ళీ బర్డ్స్, ఫ్లయింగ్ ఫాక్స్ అవి వచ్చేసి పైన గాల్లో. సో నీకు ఎక్కడైనా అడాప్ట్, ఇన్ని వాటికి అడాప్ట్ అవడానికి కారణం ఏంటంటే ఒక్కొక్క అడాప్టేషన్ ఒక్కొక్క ఏరియాలో అడాప్ట్ అవడానికి ఒక్కొక్క విధంగా మనం మెమల్స్ అనేది అడాప్ట్ చేసుకుంటుంది అనమాట. స్కిన్ ఆఫ్ మెమల్స్ హెయిర్ ఉంటుంది. ఓకే, 2 pairs of limbs ఉంటాయి. ఎక్స్టర్నల్ ఇయర్స్ ఆర్ పిన్ ఆర్ ప్రెసెంట్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ అంటే బేస్డ్ అపాన్ అది ఎలా కావాలో కాబట్టి అంటే ప్రతి కండిషన్ కి అడాప్ట్ చేసుకున్నాయి కాబట్టి నీకు మెమల్స్ బాగా స్ప్రెడ్ అయ్యాయని చెప్తున్నాను అనమాట. మోస్ట్ ఆఫ్ ద వచ్చేసి వివి పారస్ లో మోస్ట్ అంటే ఓవి పారస్ తో పోతుంటే వివి పారస్ చాలా అడ్వాంటేజెస్. ఎందుకంటే ఓవి పారస్ లో నీకు ఎగ్స్
ప్రేస్ వల్ల లేకుంటే ప్రెడేటర్స్ వల్ల చనిపోవచ్చు ఎగ్స్. అది తినేస్తాయి కదా అవి ప్రెడేటర్స్. సో అదే వివిపెరస్ అంటే మెమల్స్ అనుకో బాగా అడాప్టెడ్. ఎందుకు వివిపెరస్ కాబట్టి మోస్ట్ ఆఫ్ దమ్. సో మోస్ట్ ఆఫ్ దమ్ వివిపెరస్ కాబట్టి నీకు డైరెక్ట్ బర్త్ వచ్చేస్తుంది కాబట్టి కొన్ని రోజులు కాపాడుకుంటే సరిపోద్ది అనమాట. సో ఓకే. ఇలా ప్రతి దానికి అంటే ప్రతి దాంట్లోనూ అడ్వాన్స్‌డ్ నువ్వు ప్రతి అడాప్టేషన్స్ లోను హైయెస్ట్ అడాప్టేషన్ లేదా మోస్ట్ అడ్వాన్స్‌డ్ అడాప్టేషన్ మెమల్స్ అడాప్ట్ చేసుకుంటాయి కాబట్టి ఆహ్, ఈజీగా సర్వైవ్ అవుతున్నాయన్నమాట. ప్రతి రీజియన్‌లోను అది పోలార్ గావచ్చు, వాటర్ గావచ్చు, డెజర్ట్స్ గావచ్చు, ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్ కావచ్చు. అలా ప్రతి దాంట్లో నీకు అవుతున్నాయన్నమాట. ఓకే. దట్స్ అబౌట్ ద ఆహ్, అనిమల్ కింగ్‌డమ్. ఇందాక ఇక్కడెక్కడో లిమ్‌లెస్ యాంఫిబియన్ అంటే మీకు సాలమాండర్ చెప్పినట్టున్నా. అక్కడ ఇక్థియోపస్ అని రాసుకోండి. ఓకే. అక్కడ బై మిస్టేక్ చెప్పేసాను. ఇక్కడ ఎక్కడో ఉంది చెప్తా ఒకసారి. అక్కడ సాలమాండర్ కాకుండా ఇక్థియోపస్ అని రాసుకోండి. కరెక్షన్ అదొకటి. ఆ! ఇక్థియోపస్ అని రాసుకోండి. ఇక్థియోపస్. ఓకే. అదే అనిమల్ కింగ్డమ్ చెప్తున్నా కదా! అనిమల్ కింగ్డమ్‌లో మోస్ట్ ఆఫ్ ద క్వెషన్స్ మీకు ఎలా వస్తాయంటే మ్యాచింగ్ రూపంలోనే ఇస్తాడన్నమాట. మోస్ట్ ఆఫ్ ద క్వెషన్స్ మీకు మ్యాచింగ్ రూపంలోనే ఇస్తాడు. ఎందుకంటేనా ఎగ్జామినర్ మైండ్ ఏంటి అంటే ఈ పేపర్స్ కండిషన్ ఎలా ఉంటదంటే ఆహ్, మాక్సిమం టు మాక్సిమం పేపర్ ఎలా ఎయ్యాలంటే టోటల్ చాప్టర్ కవర్ అయ్యే విధంగా ఇద్దామని పేపర్ అనుకుంటాడు. సో, అలాంటి ఆప్షన్ దీంట్లో అనిమల్ కింగ్డమ్‌లో బాగా కనపడుతుంది. ఎందుకంటేనా అన్ని టాపిక్స్‌ని కవర్ చేసుకుంటూ మొత్తం చాప్టర్ మొత్తం కవర్ చేసుకుంటూ క్వెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఒక పేపర్ సెట్టర్ కంప్లీట్‌గా అది కంపల్సరీ మ్యాచింగ్‌లోనే ఇస్తాడు. ఎందుకంటేనా ఫర్ ఎగ్జాంపుల్ క్వెషన్ ఇవ్వాలనుకో డైరెక్ట్‌గా మొలస్కాన్స్ నుంచి క్వెషన్ ఇచ్చు. మిగిలిన 10-12 ఫైలమ్స్ ఉన్నాయి కదా! ఫైలమ్ అన్ని వేస్ట్ అవ్వకుండా ఏం చేస్తాడంటే మ్యాచింగ్‌లో కొలాబరేట్ చేసి ఇస్తాడన్నమాట. అలా చేసినప్పుడు ఏంటంటే మొత్తం చాప్టర్ మొత్తం కవర్ చేసినట్టు ఉంటుంది. ప్లస్ ఎగ్జామినర్ పేపర్ సెట్టర్ కూడా నాతో సాటిస్ఫై అవుతాడు కాబట్టి ఎంసీక్యూస్‌లో మెజారిటీ మాక్సిమం టు మాక్సిమం మ్యాచింగే ఫిక్స్ అయిపోండి. ఒక 2-3 మ్యాచింగ్స్ ఇచ్చి ఒక సింగిల్ డైరెక్ట్ క్వెషన్ ఇయొచ్చు. అలా ఇయొచ్చనమాట. ఓకే. ఇంకా మాక్సిమం దీంట్లో బోర్డ్ ఎగ్జామ్స్ నుంచి ఏమైనా క్వెషన్స్ అడుగుతారంటే కంపల్సరీ డిఫరెన్షియేషన్ క్వెషన్స్ అడుగుతుంటారనమాట. లైక్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఆస్టిక్ టీస్ అండ్ కాంట్రిక్ టీస్ లైక్ ఓవిపారస్, వివిపారస్ డిఫరెన్సెస్. అలా డిఫరెన్సెస్ ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఓకే. ఇంకా హ్మ్. ఇంకేం చెప్పొచ్చు. ఆహ్, ఆహ్, అయితే ఇది బేసిక్‌గా బై హార్టింగ్. ఎక్కువ సార్లు బై హార్ట్ చేసుకుంటే సరిపోద్దనమాట. బై హార్టింగ్ చాప్టర్ కాబట్టి ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటూ ఉండాలి. అంతకు మించి దీనికి నీకి వేరే ఆప్షన్ లేదు. ఓకే. రివైజ్ చేసుకొని మ్యాచింగ్‌లో ఎక్కువ క్వెషన్స్ వస్తాయి. ప్లస్ మ్యాచింగ్ కంప్లీట్‌గా ఆప్షన్స్ చూసుకొని బబ్లింగ్ చేయండి. ఎందుకంటే నాలాగా మాకు 3 మ్యాచింగ్ ఇచ్చారన్నమాట. బయాలజీలో 2020లో ఐ గెస్. 3 4 ఇచ్చినా నేను 3 క్వెషన్స్ నాకు తెలిసినా కూడా నేను పోగొట్టేసా. సో, 15 మార్క్స్. నెగెటివ్ మార్క్స్ కూడా పోగా. 15 మార్క్స్ అంటే నీకు చాలా ర్యాంక్ వేరియేషన్ వస్తది. 2000 లేకుంటే 1500 గాని 2000 ర్యాంక్స్ డిఫరెన్స్ వస్తుందన్నమాట మీకు. సో, ఆ 2000 ర్యాంక్స్ మీరు చాలా మంచి కాలేజ్ కోల్పోతారు. సో, మ్యాచింగ్ చేసేటప్పుడు ఫస్ట్ చూసుకొని జాగ్రత్తగా చేయండి. ఓకే. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.